ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో గురుసంత్ రవిదాస్ జీ జయంతి కార్యక్రమంలో బీజేపీ ఏపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పాల్గొన్నారు. రాష్ట్రంలో అనేక చోట్ల గురుసంత్ రవిదాస్ జీ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు మాధవ్ తెలిపారు. దేశమంతా తిరుగుతూ అనేక మందికి జ్ఞానాన్ని అందించిన మహానుభావులు గురుసంత్ రవిదాస్ జీ అని పేర్కొన్నారు. माधव सर ओके सर सर ఒకసారి ఏండి సార్ షాల్వా ఏండి भारत माता की जय, भारत माता की जय। अमर रहे संत रविदास जी, 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 अमर रहे। जय हो स्वामी संत रविदास जी, जय हो जय हो, जय हो स्वामी संत रविदास जी, जय हो जय हो, स्वामी संत रविदास जी, जय हो जय हो, जय हो स्वामी संत रविदास जी, जय हो जय हो, जय हो स्वामी संत रविदास गारू, जय हो जय हो। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। మొత్తం వారణాసిలోనే ఆయన యొక్క విగ్రహాలతో పాటు ఆయన యొక్క దేవాలయాలు కూడా స్థాపన చేయడం జరిగింది. సంత రవిదాస్ యొక్క బోధనలు అందరికీ తెలియజేయాలని చెప్పి ఏదైతే నిమ్న వర్గాలు ఎవరైతే చమరులు అనుకుంటామో కొనసాగిస్తూ వాళ్ళ యొక్క కులవృత్తి గౌరవాన్ని ఆ విధంగా రవిదాస్ గారు చేసిన ఏవైతే ప్రవచనాలు వాళ్ళకి తెలియజేసే ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అన్ని చెప్పులు కుట్టే వాళ్ళకి ఆ యొక్క సంత రవిదాస్ యొక్క ఫోటోని ఇవ్వటం, అలాగే మీ యొక్క పూర్వీకుడు ఆయన యొక్క గొప్ప చైతన్యం కారణంగానే మనందరికీ ఆ గౌరవం దక్కిందనే విషయం తెలియజేయటం, అలాగే వాళ్ళకి కూడా గౌరవం ఇవ్వాలి, వాళ్ళని అంటరాని వాళ్ళుగా కానీ అస్పృశ్యంగా చూసే యొక్క ఆలోచన ఏదైతుందో అది తొలగించాలి. ఒక సమతా సౌరభాన్ని ప్రపంచంలో ప్రజ్వరిలేట్ చేసిన సంత రవిదాస్ గారికి నివాళులర్పించే కార్యక్రమం ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఇవాళ విజయవాడలో చేసుకోవడం జరిగింది. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి ఆ వర్గాలందరికీ కూడా చేరువయ్యే ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. దేశవ్యాప్తంగా నడయాడి అనేక మంది సామాజిక స్పృహ కలిగించి అందరూ సమానమే అని చెప్పి ఒక జ్ఞానాన్ని అందించిన గొప్ప మహానుభావుడు. కేవలం అందించడమే కాకుండా అనేక రకాల కీర్తనల ద్వారా అందరినీ చైతన్యపరిచారు. వేదాంత రహస్యాల్లో ఏదైతే సమానత్వానికి సంబంధించిన అంశాలని తెలియజేశాడో దాని ఆధారంగానే సిక్కిజం సంబంధించిన గురు గ్రంథ సాహిబ్లో ఉండే మొదటి పంక్తులని కూడా రవిదాస్ గారికి ఆ విధంగా అంకితం చేయడం జరిగింది. ఆ విధంగా గురు నానక్ గారు, సంత రవిదాస్ గారు ఒక సమకాలికులుగా ఉండి దేశవ్యాప్తంగా అనేక రకాల ఉద్యమాలు చేయడం జరిగింది. ఆ విధంగా సమతా సారథి సంత రవిదాస్ గారి యొక్క జయంతి పెద్ద ఎత్తున చేయాలని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పనతాల సురేష్ గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 500 పైగా కార్యక్రమాలు ఇప్పటికే నిర్వహించడం జరిగింది. ఇవాళ విజయవాడలో ముఖ్యంగా ఎవరైతే సంత రవిదాస్ యొక్క వారసులు అంటే ఆయన చెప్పులు కుట్టేవాడు, చెప్పులు కుడుతూనే వేదాంతం రహస్యాలందరికీ అందించాడు. కేవలం అందించడమే కాకుండా అతి గొప్ప మతం ఏదైతే ఉందో సిక్కిజం సంబంధించిన మొదటి గురువు గారు గురు గోవింద్ సింగ్తో పాటు గురునానక్తో పాటు ఆయన కలిసి జీవించడం, ఇద్దరూ కలిసి అనేక రకాల విషయాలు రాయటం, ఏదైతే గురు గ్రంథ సాహిబ్లో సుమారు 140 ఏదైతే అమృత నబి అంటారో అమృత నబీలు రాసిన వ్యక్తి సంత రవిదాస్ గారు. చెప్పులు కుట్టుకుంటూ ఒకరోజు